ఇది మన ట్రేడింగ్ సెటప్. ఫాలోవర్ ఒకరు కాల్ చేసి అడిగారు, ఇన్ని కాల్స్ ఇస్తే ఎలా కాన్సన్ట్రేట్ చేయాలో తెలీదు అని, అదే ఒక్కసారి చూపిస్తాము అని. సో మార్నింగ్ కాల్ ఇచ్చినప్పుడే నేను కూడా రాసుకుంటాం, ఇలా రాసుకొని పెట్టుకుంటాం. ఏ లైన్ ఎప్పుడు సి అయితే ఏ కౌంటర్ ఎంతకి కావాలి, ఎంతకి సెల్లింగ్ అని రాసుకుంటాం. సో ఒక ఫోన్లో బ్యాంక్ నిఫ్టీ మెయిన్ చార్ట్, సెన్సెక్స్ ఒక చార్ట్ అలా పెట్టుకుంటాం. సో మనకి ఎక్కడ మూవ్ అవుతుందో ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు 150 ఇక్కడ, 120 అక్కడ, అంటే ఏ సైడ్ మూవ్ అవుతుందో మనకు క్లియర్గా ఒక వ్యూ వస్తుంది. సో అలా చూసుకొని కూర్చుంటాం. అలాగే అలారం కూడా పెట్టుకుంటాం. సో ఇప్పుడు చూస్తే మనకి ఏ కౌంటర్ కావాలో ఆ కౌంటర్లో అలారం పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూస్తే ఇది కంప్లీట్ అయింది. మార్నింగ్ ఏమో సిఈజ్ యాక్టివేట్ అయింది. సో సిఈ స్టిక్ పెట్టుకున్నా. ఇప్పుడు పిఈ సైడ్ మూమెంట్ ఉంటే మనం ఎంట్రీ తీసుకుంటామని అలారం సెట్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తే అలారంలో వెళ్ళి అన్ని ఇప్పుడు ఇది 785లో ఎంట్రీ. సో 85 దగ్గర వద్దు, కొంచెం ముందుకే పెట్టుకోవాలి. సడన్గా స్పైక్ పెట్టుకొని వెళ్ళిపోతే మనకు ఎంట్రీ దొరకదు. సో 78లో ఇప్పుడు ఎంట్రీ పెట్టుకున్నా. ఇప్పుడు చూస్తే మనకు ఇలాంటి ట్రిగ్గర్ పెట్టుకుంటే మనకు అక్కడ పక్కన వచ్చినప్పుడు మనకు అలారం వస్తుంది. అప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసి బై చేసుకొని టార్గెట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, అలారం పెట్టుకున్నా. ఇప్పుడు వన్స్ వస్తే మనకు అలారం వస్తుంది, అప్పుడు మాత్రం కూర్చొని చేస్తే సరిపోతుంది. సో మనం సైడ్ బై సైడ్ నా వర్క్ కూడా నేను చేసుకొని ఇది చూసుకుంటా. ఇంటి పని చేసుకొని అప్పుడు అలారం వచ్చినప్పుడు మాత్రం ఒక ½ అవర్ కూర్చొని చేస్తాం. ఎంత మనం నార్మల్గా మన పాయింట్ వెళ్తే నార్మల్ స్పైక్సే వస్తాయి. ఒక 20 to 30 minutes కూర్చుంటే సరిపోతుంది. ఎప్పుడో ఒక 1 hour 2 hour, ఎప్పుడో మంత్లీ వన్స్ 2 times 1 hour 2 hour పేషెన్స్ కొలాప్స్ చేసి స్లో వెళ్తుంది, కానీ నార్మల్ స్పైక్ వస్తుంది. ఇది మన ఇండికేటర్. ఇప్పుడు ఇది 1 more ఇండికేటర్. ఇది మెయిన్ చార్ట్కి పనిచేస్తుంది. మీకు చూస్తే ఎంత మంచిగా ఎంట్రీ వచ్చిన తర్వాత మన టార్గెట్ అన్నీ టచ్ అయిందో చూడండి. సో మన ఇండికేటర్ అంత మంచిగా పనిచేస్తుంది. నార్మలీ వన్ సైడ్ మనకు ఎంట్రీ కన్ఫామ్గా వస్తుంది. ఎప్పుడో సమ్ టైమ్సే 2 times వస్తుంది. ఒక సైడ్ ఎంట్రీకి వెళ్ళినప్పుడే అనదర్ సైడ్ చాలా లోకు తగ్గిపోతుంది. సో అనదర్ ఎంట్రీస్ సమ్ టైమ్స్ మాత్రమే దొరుకుతుంది. వన్ సైడ్ ఎంట్రీ దొరికితే కూడా మనకు మంచి ప్రాఫిట్ వస్తాయి. సో మన ఛానల్ జాయిన్ చేసుకోండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.